కార్తికేయ స్కామ్ సూత్రధారి సినిమా టైప్లో పారిపోతే ఇప్పుడు అతన్ని పట్టుకొచ్చి కాకినాడ పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. వందలాది మంది డిపాజిటర్లు నట్టేట ముంచి 21 కోట్ల భారీ మోసానికి పాల్పడి పరారీ ఉన్న కార్తికేయ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వ్యవస్థాపకుడు 64 ఏళ్ల కోడి వీర వెంకట సత్యనారాయణ ఎట్టకేలకు పోలీసులు చిక్కాడు. ఎవరు గుర్తుపట్టలేనంతగా వేషధారణ మార్చుకుని మహారాష్ట్ర శివారు సరిహద్దుల్లో లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్న నిందితుడు సత్యనారాయణ కాకినాడ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది. 62 మంది సభ్యులతో 2003 ఫిబ్రవరి 28వ తేదీన కార్తికేయ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీని సత్యనారాయణ స్థాపించాడు. కాకినాడ నోకాలమ్మ గుడి సమీపంలోని దంటువారి వీధిలో కార్యాలయం ఏర్పాటు చేశారు. సొసైటీ ఏర్పడిన అంతకాలంలోనే భారీ వడ్డీ ఆశ చూపించి వందలాది మంది డిపాజిట్లను ఆకర్షించగలిగారు. ఈ క్రమంలోనూ 341 మంది డిపాజిట్ల నుంచి 1600 రూపాయలు చొప్పున డిపాజిట్ రూపంలో మొత్తం 21 కోట్లు వసూలు చేశారు. కొన్ని నెలల క్రితం మెచ్యూరిటీ గడువు పూర్తయిన సొమ్ము తిరిగి ఇవ్వకపోవడంతో సొసైటీ సభ్యులు డిపాజిట్లతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కుంభకోణం మీద 4 నెలల క్రితం కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రమంలో 4 నెలల వ్యవధిలో 6 నిందితులను అరెస్ట్ చేయగా కీలక నిందితుడు సత్యనారాయణ 19 రాష్ట్రాల్లో సంచరిస్తూ పోలీసులు చిక్కకుండా 30 తిప్పలు పెట్టాడు. అయితే తీవ్రంగా గాలించినటువంటి పోలీసులు ఎట్టకేలకు మహారాష్ట్రలో అరెస్ట్ చేసి నిందితుడిని రాజమహేంద్రవరం జిల్లా జడ్జి కోర్టులో ఆదివారం హాజరుపరిస్తే న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ ఇచ్చారు.